ఇది ముమ్మాటికి ఆదివాసీల ఏరివేత కోసమే ప్రారంభించినటువంటి యుద్ధం ఇది మావోయిస్టుల కోసమో లేకపోతే నక్సలైట్ల కోసమో లేకపోతే అక్కడ పోరాటం ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళ కోసం కాదు. ఇది 100% ఏ 5వ షెడ్యూల్ భూభాగమైనటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 10 రాష్ట్రాలుగా నమోదైనటువంటి ఏదైతే భారత భూభాగంలో ఉన్న 5వ షెడ్యూల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి పూర్తిగా బయటికి పంపడం కోసము వాళ్ళ కాళ్ళ కింద ఉన్న వాళ్ళ పాదాల కింద ఉన్న వాళ్ళ సంపదని వాళ్ళని కాజేయడం కోసం అనేది ఇవాళ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మేమే కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, బీజేపీలో ఉన్న ఆదివాసీలు మాట్లాడుతున్నారు. బయట ఎవరో కాదు, బీజేపీలో ఉన్న ఆదివాసీలు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఈ యుద్ధము ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల సంపద కోసమే యుద్ధము. ఇది నక్సలైట్ల కోసం కాదు, మావోయిస్టుల కోసం కాదు. మావోయిస్టులు ఉంటే ఎంతమంది ఉంటారు? 2,000 ఉంటారు, 3,000 ఉంటారు, 5,000, 10,000 ఉంటారు, అంతే కదా. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు 11.9% భూభాగంలో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల సంపదని కాజేయడం కోసమే అని చెప్పి ఇలా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే ఇవాళ వాళ్ళ కంట చోకని వాళ్ళు బయటికి తెలుపుతా ఉన్నారు. ఇవాళ మీరు పోయి బస్తర్లో ఉన్నా, లేకపోతే బీజాపూర్లో ఉన్నా, సుక్మాలో ఉన్నా, దంతెవాడలో ఉన్నా, లేకపోతే మధ్యప్రదేశ్లో ఉన్నా, లేకపోతే ఉత్తరప్రదేశ్ మన మహారాష్ట్రలో ఉన్న, ఒరిస్సాలో ఉన్న, తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, గుజరాత్, రాజస్థాన్లో ఉన్న, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్న నక్సలైట్లు కాదు, మావోయిస్టులు కాదు, బీజేపీ వాళ్ళని పోయి అడగండి ఈ యుద్ధం ఎందుకోసమని. వాళ్ళే చెప్తారు. వాళ్ళ మాట కూడా వినరా? వాళ్ళ మాట కూడా ఆలకించరా? ఇవాళ మనం పోయి అక్కడికి పోయి మీడియాని కనుక అనుమతిస్తే, హక్కుల సంఘాలను అనుమతిస్తే మనం ఇక అక్కడికి పోదాం, బీజాపూర్ పోదాం, సుక్మా పోదాం, బస్తర్ పోదాం, లేకపోతే దంతెవాడ పోదాం. ఆ ప్రాంతాల్లో పోయి ఫస్ట్ మావోయిస్టులను పక్కన పెడదాం, కాంగ్రెస్లను పక్కన పెడదాం, బీజేపీకి ఓట్లేసిన ప్రజల్ని అడుగుదాం. బీజేపీ ఇప్పుడు అక్కడ ఈ బస్తర్ ప్రాంతాల్లో, ఈ అసెంబ్లీలో బస్తర్ మొత్తంలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. దాంట్లో 8 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది కదా, బీజేపీకి ఓట్లేసింది కదా. బీజేపీకి ఓట్లేసిన ఆ ప్రజల్ని అడుగుదాం, అక్కడున్న బ్లాక్ అధ్యక్షుల్ని అడుగుదాం, అక్కడ ఈ బీజేపీ ప్రచారం చేసే వాళ్ళని అడుగుదాం. ఈ యుద్ధం ఎవరి కోసం, ఈ యుద్ధం ఎందుకోసం వాళ్ళని అడుగుదాం, వాళ్ళే చెప్తారు కదా. ఎందుకోసం అంటే వనరుల కోసం ఈ మొత్తం కూడా ఈ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలి, ఇట్లా డబ్బు దోచుకోవాలనే ఉద్దేశంతో ఎంత కుట్రతో జరుగుతుంది అన్నట్టు చాలా బహిరంగంగా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మా 5వ షెడ్యూల్ని భూస్థాపితం చేయడానికి, మాకున్న పేసా చట్టాన్ని మొత్తంగా కూడా లేకుండా చేయడానికే ఈరోజు ఆర్ఎస్ఎస్, ఈ మనవాదులు ప్రయత్నం చేస్తూ ఉన్నారని బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నోళ్ళు. కాబట్టి ఈరోజు అక్కడ జరుగుతున్న యుద్ధము దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంగా చూడాలి, సంపద తరలింపుకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంగా చూడాలి. ఈ ఆదివాసీ మూగజీవులైనటువంటి, మూలవాసులైనటువంటి వాళ్ళు నెత్తి నోరును ఎంగమొత్తుకుంటా ఉన్నారు. ఓ భారత ప్రజాస్వామ్యమా, ఓ భారత ప్రజలారా, మమ్మల్ని కాపాడండి, 5వ షెడ్యూల్ని కాపాడండి, పేసా చట్టాన్ని కాపాడండి, 170ని కాపాడండి అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా, ఇవాళ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఇవాళ గ్రీన్ అంటూ కారకులైనటువంటి భూపేష్ బఘెల్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న బీజాపూర్ పోయి ఆ శవాలను చూసి, అక్కడ జరుగుతున్న నరమేధాన్ని చూసి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ పార్టీల అవసరం లేదు, అది బీజేపీ, కాంగ్రెసా, లేకపోతే మావోయిస్టులా కాదు. ఇవాళ జరుగుతున్నది భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న యుద్ధంగా చూడాలి మనం దీన్ని. భారత రాజ్యాంగం కాపాడుకోవడానికి ఒకవైపు, భారత రాజ్యాంగం నిట్ట నిలువున దాన్ని భూస్థాపితం చేయడానికి జరుగుతున్న యుద్ధంగా చూడాల్సిందే కానీ, అదాని అంబానీలకి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంగా చూడాల్సిందే కానీ ఇంకొకటి లేదనేదే ఇవాళ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి
ఈ భారత్ బచావోనో లేకపోతే మావోయిస్టులో లేకపోతే హక్కుల సంఘాలో లేకపోతే కాంగ్రెస్ ఇంకోరు కాదు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నదే మనం పరిగణలోకి తీసుకుంటే కూడా ఇవాళ మన అందరం కూడా దాన్ని కాపాడడానికి మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంకోటి బీజేపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు, మా బీజేపీ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఆదివాసులతో చర్చలు చేస్తామని పెట్టింది, ఆదివాసులకి రక్షణగా ఉన్న అండగా ఉన్న మావోయిస్టులతో చర్చలు చేస్తామని పెట్టింది. 2023 సెప్టెంబర్లో ఏం చెప్పిండ్రు, అక్టోబర్లో ఏం చెప్పిండ్రు, ఎన్నికలు జరిగిన నవంబర్లో ఏం చెప్పిండ్రు, ఆనాడున్న ఈనాడున్న భారత ప్రధానమంత్రి గారే వాళ్ళే కదా. సుక్మాలో ఏం చెప్పిండ్రు, దంతవాడలో ఏం చెప్పిండ్రు, బీజాపూర్లో ఏం చెప్పిండ్రు, బస్తార్లో ఏం చెప్పిండ్రు, నారాయణపూర్లో ఏం చెప్పిండ్రు, వాళ్ళు చెప్పింది ఆదివాసులతో చర్చలు చేస్తామని చెప్పిండ్రు, పేసా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పిండ్రు, 5వ షెడ్యూల్ కాపాడుతామని చెప్పిండ్రు. మేము అదే అడుగుతున్నాం కదా ఈరోజు అని వాళ్ళు అడుగుతున్నారు. అట్ట అడగడం ధర్మం కాదా? అట్ట అడగడం దేశభక్తి కాదా? అట్ట అడగపోతే దేశభక్తి అవుతుందా? అట్ట అడిగిన వాళ్ళు దేశద్రోహులు అవుతారా, రాజ్యాంగ వ్యతిరేకులు అవుతారా, ప్రజాస్వామ్య వ్యతిరేకులు అవుతారా, అర్బన్ నక్సలైట్లు అవుతారా? మరి ఎవరు చెప్పాలి ఈ విషయం?